ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, బీఆర్ఎస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తుంది. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ రాముని ముక్కుదాం బీజేపీని తొక్కుదాం అంటున్నారు. ఆయన పాపం పేరు మార్చుకుంటే ఫస్ట్ అయినా తారక రాముడు పేరు మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ నాయన చేసే యజ్ఞాలు చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి అది అహంకారానికి మరి ప్రతిబింబిస్తుంది అనేది. ఎందుకంటే కేటీఆర్ను చూస్తే నాకు జాలేస్తుంది, ఒకటి సింపతి కూడా ఉంటుంది. ఆయన అప్పుడే గత ఎన్నికలప్పుడు అంటే 2019 తర్వాతనే ముఖ్యమంత్రి అయిపోతాడు చేయాలని వాళ్ళ నాన్న కూడా నిర్ణయించాడు. పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిపింది. వేదిక మీద కేసీఆర్ ఉంటేనే పక్కకు వచ్చి వచ్చే నెలలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబోతుండని ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ ఖండించలే. 4 నెలల తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్లో ఓడిపోయిన తర్వాత ఎవరు అనొద్దు, కేటీఆర్ ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పాడు. మొన్న వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీలో ఏముందంటే ఎలక్షన్స్ కాగానే కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి కేసీఆర్ ఈ ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పాలని అందరికీ కర్ణాటకలో డబ్బులు ఇచ్చాడు, తమిళనాడులో పోయి డబ్బులు ఇచ్చాడు, బీహార్లో పోయి డబ్బులు ఇచ్చాడు, యూపీలో పోయి డబ్బులు ఇచ్చాడు, పంజాబ్లో పోయి డబ్బులు ఇచ్చాడు, ఆమ్ ఆద్మీతో కలిశాడు, మహారాష్ట్రకి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు, ఒరిస్సాకి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు, జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వెళ్ళాడు. అందరికీ దగ్గరికి వెళ్ళి డబ్బు రాజకీయాలు చూపించే ప్రయత్నం చేశారు. నా దగ్గర 17 సీట్లు వస్తాయి, నేను పార్టీ పెడుతున్నాను, మహారాష్ట్రలో కూడా గెలుస్తా, ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుస్తా, నేను ఈరోజు ఒక్కనే కింగ్ మేకర్ను, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేను ఒక్కనే సమర్థుణ్ణి అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. మొత్తం ఆయన కళలో వస్తుండేది, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, ప్రమాణ స్వీకారం చేసినట్టు. అటువంటి వ్యక్తి అనుకోకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఓడిపోవడము, ఆ పార్టీ చరమాంక పరిస్థితి రావడం ఏదైతే ఉన్నదో దాన్ని తట్టుకోలేక ఈ రకమైనటువంటి రామును కూడా తిట్టే పరిస్థితి వచ్చింది.